దేవుడు సమస్త దుర్నీతి నుండి ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా మార్చేస్తాడు. మరలా నీకు వస్త్రాలు ధరింపచేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన ఈ మంచి సమరయుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? తన వాహనంతో ఎక్కించుకొని తనతో ఇంటికి తీసుకెళ్ళిపోలా, తనతో ప్రయాణమే తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఒక సత్రములో పెట్టేశాడు. ఈ సత్రములో ఎవరు ఉంటారంటే జీతగాడు కాదు ఉండేది, పూట కూలివాడు. ఈ సత్రంలో పనిచేసేది ఎవరు? జీతగాళ్ళు కాదు. ఈ స్థలంలో కూర్చున్నవారు మీరు అడగండి, జీతగాళ్ళు వీళ్ళు జీతాలు వస్తున్నాయా? కాదు, వీళ్ళు పూట కూలి వాళ్ళు. ఏ రోజు పని చేస్తే పనివాడు జీతానికి పాత్రుడు. ఏ రోజైతే పని చేస్తారో, ఏ రోజైతే యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తారో, ఏ రోజైతే మండపమునకు బలిపీఠం మధ్య నిలబడతారో ఆ రోజే యెహోవా దేవుడు పరమ నుండి వారికి జీతమునిస్తున్నాడు. కనుక ఈ రోజు వారి కుటుంబాలు కట్టబడుతున్నవి, వారి జీవితాలు కట్టబడుతున్నవి. పూట కూల వాని ఇంటిని చేర్చుటకు యేసు స్థలంలోకి వచ్చి ఉన్నాడు. ఆయనతో తీసుకెళ్ళిపోవడం కొరకు కాదు, లేకపోతే ఎక్కడో తీసుకెళ్ళి ఉంచేయడం కొరకు కాదు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాడు అంటే ఆయన పూట కూల వాని ఇంట్లో నేను చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, బాబు 2 దేనారాలు ఇస్తున్నా, చూసుకో, నేను త్వరగా మళ్ళీ రాబోతున్నా. వాని క్రియల చొప్పున జీతం నాతో వస్తుంది. ఒకవేళ నేను ఇచ్చిన డబ్బు నీకు సరిపోతే నేను ప్రతిఫలం ఇస్తా, నేను నీకు జీతం ఇస్తా, నేను మరలా వస్తా. యేసు త్వరగా రాబోతున్నాడు. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఈరోజు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు యేసు త్వరగా రాబోతున్నాడని. ఈరోజు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు బైబిల్లో రాయబడిన మాట అక్షరాల నిజమని. ఈరోజు శాస్త్రవేత్తలు దేవుడు లేడని చెప్తున్న నాస్తికుడు చెప్తున్నాడు ఈ బైబిల్లో చెప్పబడ్డటువంటి 99% పనులు అయిపోయినాయి, ఇంకా ఒకే 1% ఉంది. యేసు ఎప్పుడో రహస్యంగా రాబోతున్నాడు. ఆయనను సంధించడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇంకా నా పిల్లల కొరకు రక్షించబడలేదండి. కొంతమంది అడిగితే మా పిల్లలకి పెళ్ళైన తర్వాత బాప్తీసం తీసుకుంటా అండి. ఒకవేళ యేసు ఈరోజు